గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఈ మాటలో మనం చూసినట్లయితే ఇదే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటగా తీసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా లేక నా కుమార్తె, నీ హృదయాన్ని నాకివి, నా మార్గాలు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని యొక్క మార్గాలు మన కనులకు ఇంపుగా, ఇష్టంగా, అంగీకారంగా ఎప్పుడు ఉంటాయంటే, దేవుడు చాలా స్పష్టంగా యేసయ్య చెప్పారు, నా మార్గము ఇరుకైనది, నా మార్గం విశాలమైనది మార్గము కాదు. ఏమండి, విశాలమైన మార్గం అందంగా ఉంటుందా, ఇరుకైన మార్గం అందంగా ఉంటుందా అంటే, విశాలమైన మార్గమే చూడడానికి బాగుంటుంది, ఇరుకైన మార్గం అందంగా ఉండదు. కానీ యేసు ప్రభు మార్గము, ఇరుకైన మార్గము, అది కూడా మన కంటికి ఎప్పుడు అందంగా ఉంటుందంటే, ఆ మార్గము మనలను శ్రేష్టమైన స్థలానికి తీసుకువెళ్తున్నప్పుడే ఆ మార్గం మనకి ఇష్టంగా ఉంటుంది. యేసయ్య ఈరోజు చెప్తున్న మాట, నీ హృదయాన్ని కనుక నాకు ఇస్తే నేను నిన్ను నడిపించే నా మార్గాలు నీకు ఇష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు మన మార్గాలు దేవుని మార్గాలతో మ్యాచ్ అవ్వవు. దేవుని మార్గాలు కష్టంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని త్యాగాలతో ఉన్నట్టుంటాయి, కొన్ని ఖచ్చితంగా శోధనలు, శ్రమలు వస్తాయి. అయినా వాటిని ఎప్పుడు మనం ఇష్టపడతామంటే, దేవునికి మన హృదయాన్ని ఇచ్చేసినప్పుడు. దేవునికి ఎవరైతే తన హృదయాన్ని ఇస్తారో వారు దేవుని నుండి ఏం ఆశించరండి. భక్తుడైనటువంటి, చాలా చక్కటి ప్రార్థనాపరుడు, భక్తుడైనటువంటి ఆసాపు దేవునికి తన హృదయాన్ని ఇవ్వకుండా ప్రేమించిన పరిస్థితి ఉంది. దేవునికి తన హృదయాన్ని ఇచ్చిన తర్వాత ప్రేమించిన పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే, దేవుడంటే భక్తే ఆసాపుకి, కానీ తన హృదయాన్ని ఇవ్వలేదు అప్పటికి. అప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశాలు, తలపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు అది కొనుక్కున్నారు, నాకు అది లేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా లేను. నా భక్తిని వాళ్ళ భక్తితో పోల్చుకుంటే నేనే ఎక్కువ భక్తిపరుడిని కదా, వాళ్ళ భక్తిహీనులు కదా. భక్తిహీనులు అంత సంతోషంగా ఉన్నారు, భక్తిపరుడు నేనెంత బాధగా ఉన్నానేటి, నాకు లేని వాళ్ళకి ఎలా ఉంది. ఇదంతా ఎప్పుడంటే, ఈ భక్తిపరుడు తన హృదయానికి దేవునికి ఇవ్వకముందు. 73వ కీర్తన ప్రారంభంలో ఎలా ఉంటుంది, అదే 73వ కీర్తన ఎండింగ్ వచ్చేటప్పటికి దేవునికి తన హృదయాన్ని ఇచ్చిన తర్వాత, తన హృదయంలో దేవుని ఆత్మను నింపుకున్న తర్వాత, దేవుని చేత బోధింపబడిన తర్వాత అతడు అన్నమాట, దేవా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా. కారణం ఏంటి? దేవుని చేత తన హృదయం నింపబడింది, అది లేదు ఇది లేదని బాధ లేదు. భక్తిహీనుడు ఎంత వర్ధిల్లినా ఈ వ్యక్తిలో బాధ పోయింది. నువ్వు నాకున్నావయ్యా చాలు. దేవునికి మన హృదయాన్ని ఇవ్వకుండా ప్రేమించే స్థితి ఉంటుంది, దేవునికి మన హృదయాన్ని ఇచ్చే స్థితి. ఇచ్చిన తర్వాత మన ప్రేమ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆయన నుండి ఏం ఆశించాం, ఆయన ప్రేమిస్తూనే ఉంటాం. నువ్వు ఏం చేసినా ఐ లవ్ యూ లార్డ్ అంటాం. దావీదు దేవుని హృదయానుసారని పిలువబడ్డాడు. కారణం ఏంటంటే, దావీదు ఎన్నడూ దేవుణ్ణి నన్ను రాజుని చెయ్యి, రాజుగారి కూతుర్ని నాకు పెళ్లి చేయని ఎప్పుడు అడగలేదు. దావీదు ఆశ అంతా, నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. నాకు కేవ కోరిక ఉంది, నీతో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి. దేవుని తన హృదయాన్ని దేవునికి ఇచ్చిన వారికి ఇటువంటి మనసు ఉంటుంది. యేసయ్యని కన్నా మరియమ్మ, మదర్ మేరీని మనం చూసినట్లయితే, ఆమె దేవుని ఏం అడగలే. దేవుడు ఇస్తానన్నది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే దానికి ఒప్పుకుంది. ప్రభువా, నీ చిత్తం నెరవేరుగాక. పెండ్లి కాకుండా గర్భం ధరించడం అనేది మా యోధ ఆచారాల్లో ఘోరమైన పాపము, రాళ్లతో కొట్టి చంపబడే పరిస్థితి. అయినా సరే ఆమె హృదయాన్ని దేవునికి ఇచ్చింది కనుక నీ చిత్తం జరుగుగాక. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు, రండి నన్ను వెంబడించడం అన్నప్పుడు, ఏమిస్తావు ప్రభు నిన్ను వెంబడిస్తే అన్నాడా? స్వస్థత పరుస్తావా, లేక డబ్బులు ఇస్తావా అని అడగలే. అన్నీ వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. ఎందుకంటే వారి హృదయాన్ని దేవునికి ఇచ్చారు. కొంతమంది దేవునికి తమ హృదయాన్ని ఇచ్చి వెంబడిస్తారు, తర్వాత మరలా లోకాశలు ఆకర్షించి మరలా పడిపోయి బ్యాక్ స్లైడ్ అయిపోయే పరిస్థితి.
ఒక పేద విధవరాలు కానుకిచ్చిన పరిస్థితిని యేసుప్రభు వివరించాడు. ఆమెకున్న 2 కానులు 2 కాసులు వేసేసింది. యేసుప్రభు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకున్నదంతా ఇచ్చిందంటే తన హృదయంలో ఎంతగా దేవునికి చోటిచ్చింది. డబ్బు పిచ్చివాడైనటువంటి జక్కయ్య తన హృదయంలో యేసుప్రభువు చోటిచ్చిన తర్వాత సమస్తాన్ని సంతోషంగా విడిచిపెట్టుకున్నాడు. ఎవరి దగ్గర నేను లంచాలు తీసుకున్నానో తిరిగి 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. మరి దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని సమర్పించుకున్నాడు. కొంతమంది దేవునికి తమ హృదయాన్ని ఇవ్వకుండా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, ఒక యవనస్తుడైనటువంటి ఒక అధికారి, ఒక రిచ్ మ్యాన్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఏం చేయమంటే చేసేస్తా, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి నన్ను తీసుకెళ్ళి చాలు, నువ్వు ఏమి వాక్యాలు అన్నీ చెప్పేశాడు. యేసు ప్రభు అన్నారు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసు కదా, అవన్నీ చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను ప్రభు, దేనికన్నా ఏ వాక్యం చెప్పినా చేశానికి సిద్ధమంటే నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని ఒక్క మాటకి అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక. అతని యొక్క బలహీనత ఏంటంటే తన డబ్బును విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. దేవునికి తన హృదయం ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే హీఈస్ రెడీ టు గివ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. ఒక వ్యక్తి దేవునికి తన హృదయం ఇవ్వడం అంటే నువ్వైనా నేనైనా, నా హృదయం ఇవ్వడం అంటే నా ప్రాణం ఇవ్వడం, నా జీవితం ఇవ్వడం, నాకు కలిగినది ఇవ్వడం, నా కుటుంబము, నా సమస్తము ఆయనకి సమర్పించుకోవడం. కాబట్టి ఆ విధంగా దేవునికి మన హృదయాన్ని ఇద్దాం, ఆయన ముఖమును చూడడానికి ప్రయత్నిద్దాం. అంతేకాని ఆయన చేతుల నుంచి ఏ బ్లెస్సింగ్స్ వస్తాయని చూడొద్దు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే కావాల్సినవన్నీ ఆయన ఇచ్చుకుంటాడు. ఇవ్వకపోయినా ఆయన సన్నిధి ఉంటే చాలు యేసుని వెంబడిద్దాం. భక్తుల్లాగా మన జీవితాలు బహుగా దేవుని యొక్క మంచితనంతో నింపబడి అనేకులకు దీవెనగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని దీవించి అనేకులకు దీవెనగా పరిశుద్ధాత్ముడు అనుదినము మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఇచ్చిన వాక్యమును మా జీవితంలో రక్షణ వాక్యంగా ఫలింపచేసి మా హృదయాన్ని నీకు ఇచ్చి, మా జీవితాన్ని నీకు ఇచ్చి, మా సమస్తము నీకు ఇచ్చి నీ మంచితనంలో బ్రతికే భాగ్యము మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనల్ని అభిషేకించి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.